తారకన్న చెప్పినట్టు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఉండే ట్విస్ట్ కూడా అందులోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్కి వాచ్ అయితే చూడొచ్చు. నేనైతే బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు చూడలేదు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ క్రేజ్ తోటి ఈ మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. తారకన్న ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా పండగ చేసుకుంటారు ఈ సినిమాతో. నిజంగా అయితే బొమ్మ అదిరిపోయింది. మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది మేడం. మూవీ అయితే నాకైతే బొమ్మ అదిరిపోయింది. మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి యాక్టర్ల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్ అండ్ ఇంటర్వెల్ సీను. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉండేది అంటే అది క్లైమాక్సే. నాకు రీసెంట్ మూవీస్లో ప్రతి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది, బట్ ఈ మూవీలో ఖచ్చితంగా నన్ను అయితే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పచ్చు. అండ్ తారకన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్లోనే ఉంది. పార్ట్ 3కి ఎంట్రీ ఇచ్చారు, బట్ పార్ట్ 3 ఉంటుందో లేదో తెలియదు. ఒకటి చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, తారకన్నకి కూడా, దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. నాకు ఎక్కడొక్కడ మైనస్ ఉండే, అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయనను తక్కువ చేసి చూపిస్తాడు, హృతిక్ని రేజ్ చేసి చూపిస్తాడని, బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటాపోటీ చూపించారు. ఇందులో ఎవరు హీరోలు కాదు, ఎవరి డామినేషన్ కాదు, స్టోరీ డామినేషన్. ఖచ్చితంగా మీరు సినిమాని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. నేనే చెప్తున్నా కదా, దేవరాకి ఒక్క కాలర్ ఎగిరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగిరేయచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి. సెన్సార్ వచ్చేటప్పటికి ఎక్కువ సీన్స్ కట్ చేశారని చెప్పి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సెన్సార్ బోర్డు కట్ చేయడం అయితే మేబీ ట్రూ అయ్యుండొచ్చు. ఒకవేళ సినిమా కట్ చేయడం మంచిదని అయితే నాకైతే అనిపించింది, ఎందుకంటే సినిమా లెంత్ అయిపోయేది. బట్ ఇప్పుడున్నంత వరకు అయితే మీకైతే పక్క 2.5 hours ఒక పక్క కమర్షియల్ మూవీ అయితే మీరైతే చూడొచ్చు. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంటే మైనర్గా అది మనకు ఇంపాక్ట్ కూడా అనిపించవు, బట్ అవి తప్పించి సినిమా అయితే ఓవరాల్గా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. తారకన్న చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయింది, బొమ్మ అదిరిపోయింది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ఈ వీకెండ్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. నాగవంశీగా అన్న కింగ్డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమాకి కూడా ఇంత హైప్ ఇచ్చాడు కింగ్డమ్కి. मैं तेलुगु में देखा, मैं मगर अभी तक कुछ भी बॉलीवुड फिल्म अभी तक नहीं देखे। मैं पहले बार मैं बॉलीवुड फिल्म तेलुगु में डबिंग करके देखा। क्यों बोले तो खाली एनटीआर बेस में पिक्चर आने को मैं आया था, मगर मेरे को बिल्कुल पसंद आया मूवी में मेरे को बहुत पसंद सीन्स बोले तो इंट्रोडक्शन सीन्स, एक्शन सीक्वेंसेस एंड इंटरवल सीन एंड वन ऑफ द बेस्ट क्लाइमैक्स I saw it, one of the best climax I have seen it. This is the best movement to the Tarakana fans and Hrithik fans, and it is a complete not only Bollywood film, it is completely Tollywood film. We have to met Hrithik to one minute తెలుగులోనే వాళ్ళకు मैं तेलुगु में मेरे को बहुत पसंद लगा। मैं क्या बार बोल रहा हूँ, मैं बॉलीवुड फिल्म पहली बार देखा था, मेरे को बिल्कुल पसंद आ गया। ये कंप्लीट बॉलीवुड फिल्म नहीं, टॉलीवुड फिल्म नहीं, ये इंडियन फिल्म है। मतलब बॉलीवुड एंड टॉलीवुड फैंस, तारक फैंस completely compulsory watch to this movie.